వ్యక్తి రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే అర్హతలు. రాజ్యాంగబద్ధంగా అయితే భారత పౌరుడై ఉండాలి, ముప్పై 5 సంవత్సరముల వయస్సు కలిగి ఉండాలి, లోక్సభకు ఎన్నికే అర్హతలు కలిగి ఉండాలి, లోక్సభ ఎన్నికే అర్హతలు, ఈ అర్హతలు కలిగి ఉండాలి. భారత పౌరుడు ఉండాలా, 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి, లోక్సభకు ఎన్నికే అర్హతలు కలిగి ఉండాలి. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అయితే చట్టబద్ధమైనటువంటి అర్హతలలో ఎవరైనా ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి ఆ వ్యక్తికి 50 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు, ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదించాలి. మరి 50 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు బలపరచాలి. 15,000 రూపాయలు డిపాజిట్, 15,000 రూపాయలు డిపాజిట్ చెల్లించవలసి ఉంటుంది. ఈ డిపాజిట్ తిరిగి పొందాలంటే పోలై చెల్లినటువంటి ఓట్లలో 1/6 వంతు ఓట్లు పొందాలి. 1/6 వంతు ఓట్లు పొందితే ఆయన డిపాజిట్ ఇచ్చినటువంటి 15,000 రూపాయలు తిరిగి వస్తుంది, లేకుంటే డిపాజిట్లు గల్లంత అవుతుంది, డిపాజిట్ గల్లంత అవుతుంది. భారత అంటే రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి కావాల్సినటువంటి అర్హతలలో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది భారత పౌరుడు, 35 సంవత్సరాల వయస్సు, లోక్సభకి ఎన్నిక, 50 మంది బలపరచాలి, 50 మంది ప్రతిపాదించాలి, 15,000 రూపాయలు డిపాజిట్ చేయాలి, 1/6 వంతు ఓట్లు పొందినటువంటి వ్యక్తికి మాత్రమే డిపాజిట్ తిరిగి వస్తుంది. రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ చేయడానికి కావాల్సినటువంటి అర్హతలు అంటే రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు, జీతభత్యాలు 2వ షెడ్యూల్లో పేర్కొన్న విధముగా రాష్ట్రపతి యొక్క జీతభత్యాల గురించి 2వ షెడ్యూల్లో పేర్కొన్నారు. 2వ షెడ్యూలు రాజ్యాంగబద్ధమైనటువంటి ఉన్నత పదవులలో ఉన్నటువంటి వారి యొక్క జీతభత్యాల గురించి తెలియజేసేటువంటి షెడ్యూలే 2వ షెడ్యూల్. 2వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా రాష్ట్రపతికి జీతభత్యాలు చెల్లించబడతాయి. రాష్ట్రపతి జీతభత్యాలను పార్లమెంటు చట్టం చేసి నిర్ణయిస్తుంది. ఆయన పదవీ కాలంలో జీతభత్యాలలో కోత విధించరాదు. ఆర్థిక అత్యవసర పరిస్థితులలో కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితులలో కూడా కోత విధించడానికి వీల్లేదు. అయితే అత్యవసర పరిస్థితుల్లో 2వ షెడ్యూల్లో పేర్కొన్న వారి యొక్క మిగిలిన వారి యొక్క జీతభత్యాల్లో రాష్ట్రపతి కోత విధించవచ్చును. అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత అందరికీ సాధారణ జీతభత్యాలు చెల్లించబడతాయి. 2వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా జీతభత్యాలు చెల్లించబడతాయి. రాష్ట్రపతి యొక్క జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది చట్టం చేసి, అంతవరకు మార్పులు చేయడానికి వీలు లేదు. రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు ఐటీ పరిధి కిందికి రావు, రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు ఐటీ పరిధి కిందికి రావు. తర్వాత రాష్ట్రపతి యొక్క రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ వచ్చేసి 50% ఉంటుంది. రాష్ట్రపతి యొక్క ప్రస్తుత జీతభత్యాలు వచ్చేసి 5 లక్షల రూపాయలు రాష్ట్రపతికి ఇవ్వబడతాయి.
అంతేకాకుండా ఉచిత నివాస భవనము సౌకర్యములు, ఇతర సౌకర్యములు అన్నీ కూడా కల్పించబడతాయి. రాష్ట్రపతి నివాసం ఉన్నటువంటి భవనం పేరు రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి భవన్. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి మొఘల్ గార్డెన్స్ కలవు. మొఘల్ గార్డెన్స్, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి మొఘల్ గార్డెన్స్ కలవు. రాష్ట్రపతికి వేసవికాల విడది వచ్చేసి సిమ్లా. శీతాకాల విడిది హైదరాబాదులోని బొల్లారం. హైదరాబాదులోని బొల్లారం శీతాకాలం యొక్క విడిది. వేసవికాల విడిది, శీతాకాల విడిది. రెండవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా జీతభత్యాలు ఉంటాయి. రాష్ట్రపతి యొక్క జీతభత్యాలను పార్లమెంటు చట్టం చేసి నిర్ణయిస్తుంది. రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు ఆయన జీతభత్యాలలో కోత విధించరాదు. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో కూడా రాష్ట్రపతి యొక్క వేతనాలలో తగ్గించడానికి వీలు లేదు. రాష్ట్రపతి యొక్క వేతనాలు ఐటీ పరిధి కిందికి రావు. రాష్ట్రపతి జీతభత్యాలపై పార్లమెంటులో ఓటింగ్ పెట్టరాదు. రిటైర్డ్ అయిన తర్వాత రాష్ట్రపతి యొక్క జీతభత్యాలలో 50% పెన్షన్ వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రపతి యొక్క వేతనం 5 లక్షల రూపాయలు. రాష్ట్రపతి యొక్క నివాస భవనం పేరు రాష్ట్రపతి భవన్. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మొఘల్ గార్డెన్స్ కలవు. రాష్ట్రపతికి వేసవి కాలంలో సిమ్లాలోను, శీతాకాలంలో హైదరాబాద్లోని బొల్లారంలోను విడది కేంద్రాలు కలవు. విడది కేంద్రాలు కలవు. రాష్ట్రపతి తొలగింపు. రాష్ట్రపతిని తొలగింపు. మహాభియోగ తీర్మానము. మహాభియోగ తీర్మానం. రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిస్తారు. మహాభియోగ తీర్మానం అంటే రాష్ట్రపతిని రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడినప్పుడు, రాజ్యాంగ ధిక్కరణ, అతిక్రమణ, ఉల్లంఘన, రాజ్యాంగ ధిక్కరణకు, రాజ్యాంగ అతిక్రమణ, ఉల్లంఘనకు పాల్పడినప్పుడు రాష్ట్రపతిని తొలగిస్తారు. రాష్ట్రపతిని ఎవరు తొలగిస్తారంటే పార్లమెంటు ఉభయ సభల సభ్యులు. పార్లమెంటు ఉభయ సభల మొత్తం సభ్యులు. పార్లమెంటు ఉభయ సభల మొత్తం సభ్యులు రాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల మొత్తం సభ్యులు తొలగిస్తారు. రాష్ట్రపతిని తొలగించే ప్రక్రియలో రాష్ట్రాల విధానసభల సభ్యులు కూడా విధానసభ సభ్యులు పాల్గొనరు. రాష్ట్రపతిని ఎన్నుకునే సమయంలో మాత్రమే రాష్ట్రాల విధానసభల సభ్యులు, విధానసభకు ఎన్నికైన సభ్యులు పాల్గొంటారు. రాష్ట్రపతిని తొలగించే ప్రక్రియలో వీళ్ళు పాల్గొన్నారు. కాకపోతే పార్లమెంటు ఉభయ సభల మొత్తం సభ్యులు, ఎన్నికైన వారు ప్లస్ నామినేటెడ్ సభ్యులు, మొత్తం రాజ్యసభలో పార్లమెంటుకు ఉభయ సభలకు మొత్తం సభ్యులు రాష్ట్రపతిని తొలగించే ప్రక్రియలో పాల్గొంటారు. ఇప్పుడు రాష్ట్రపతిని తొలగించే ప్రక్రియను, ఈ తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టవచ్చు అంటే లోక్సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు ఆర్ రాజ్యసభ. లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టవచ్చును రాష్ట్రపతిని తొలగించేటువంటి తీర్మానం. ఏ సభలో ప్రవేశపెట్టాలన్నా ఆ సభాధిపతికి 14 రోజుల ముందు, 14 రోజులు ముందు నోటీస్ ఇవ్వాలి. 14 రోజుల ముందు నోటీస్ ఇచ్చిన తర్వాత ఓటింగ్ ప్రారంభించి 2/3 వంతు మెజార్టీతో ఆమోదిస్తే, 2/3 వంతు మెజారిటీతో ఆమోదిస్తే
ఆ సభలో నెగ్గుతుంది. తర్వాత రెండవ సభకు పంపిస్తారు. రెండవ సభ మొత్తం కానీ లేదా ఏదైనా ఏర్పాటు చేసినటువంటి కమిటీ ద్వారా విచారిస్తారు. రెండవ సభ కూడా 2/3 మెజారిటీతో ఆమోదిస్తే ఆ రోజు నుండి రాష్ట్రపతి పదవి ఖాళీ అవుతుంది. రాష్ట్రపతి పదవి ఖాళీ అవుతుంది. రాష్ట్రపతి పదవి ఖాళీ అవుతుంది. రాష్ట్రపతిని తొలగించేటువంటి పద్ధతి మహాభియోగ తీర్మానము. ఎందుకు రాష్ట్రపతిని తొలగించారంటే రాజ్యాంగ ధిక్కరణకు, రాజ్యాంగ ఉల్లంఘనకు, రాజ్యాంగ అతిక్రమణకు పాల్పడినాడనేటువంటి కారణం చేత రాష్ట్రపతిని ఎవరు తొలగిస్తారంటే పార్లమెంటు ఉభయ సభల మొత్తం సభ్యులు తొలగిస్తారు. పార్లమెంటు ఉభయ సభల మొత్తం సభ్యులు అంటే లోక్సభ మరియు రాజ్యసభ అంటే ఎన్నికైనటువంటి వాళ్ళు మరియు నామినేటెడ్ వాళ్ళు. ఏ సభ రాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టవచ్చు ముందుగా అంటే ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. లోక్సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అయితే ఏ సభలో ప్రవేశపెట్టాలనుకుంటే ఆ సభకు సభాధిపతికి 14 రోజుల ముందు నోటీస్ ఇచ్చాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఓటింగ్ ప్రారంభించిన తర్వాత హాజరై ఓటు వేసిన వాళ్ళల్లో 2/3 మెజారిటీతో ఆ సభ ఆమోదిస్తే ఆ తీర్మానాన్ని రెండవ సభకు పంపిస్తారు. రెండవ సభ సభ మొత్తం కానీ లేదా సభ చేత నియమించబడినటువంటి కమిటీ ద్వారా కానీ విచారణ జరుపుతుంది. విచారణ జరిపిన తర్వాత రెండవ సభ కూడా ఓటింగ్ నియమిస్తుంది. రెండవ సభలో కూడా 2/3 మెజార్టీతో ఆమోదిస్తే ఆ రోజు నుండి రాష్ట్రపతి పదవి ఖాళీ అవుతుంది. ఆ రోజు నుండి రాష్ట్రపతి పదవి ఖాళీ అవుతుంది. రాజ్యసభ నిర్మాణం. ఈ రాజ్యసభ గురించి ప్రకరణ 80 తెలియజేస్తుంది. పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. రాజ్యసభను రాష్ట్రాల మండలి, పెద్దల సభ, ఎగువ సభ ఇలా వ్యవహరిస్తారు. రాజ్యసభ నిర్మాణం గురించి ప్రకరణ 80 తెలియజేస్తుంది. రాజ్యసభ నిర్మాణం గురించి 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం. ఈ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి రాజ్యసభలో గరిష్టంగా ఉండవలసినటువంటి సభ్యుల సంఖ్య 250గా నిర్ణయించినారు. రాజ్యసభలో గరిష్టంగా ఉండవలసినటువంటి సభ్యుల సంఖ్య 250గా నిర్ణయించడం జరిగింది. అయితే ప్రస్తుతము రాజ్యసభలో రాజ్యసభలో 250 మంది ఉన్నారు. రాజ్యసభలో 250 మంది సభ్యులు ఉన్నారు ప్రస్తుతం. రాజ్యసభకు రాష్ట్రపతి చేత నియమించేవారు. రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని నియమిస్తాడు. రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని నియమిస్తాడు. 233 మంది ఎన్నిక అవుతారు రాజ్యసభకు. ఇందులో రాష్ట్రాల నుండి
రాష్ట్రాల నుండి 225 మంది ఎన్నిక అవుతారు. కేంద్రపాలిత ప్రాంతాలు. కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ కేంద్రపాలిత ప్రాంతాల నుండి 8 మంది ఎన్నికవుతారు. అంటే ఢిల్లీ నుండి 3, పుదుచ్చేరి 1, జమ్మూ అండ్ కాశ్మీరు 4, టోటల్గా 8 మంది రాజ్యసభకు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికే సభ్యులు. కేంద్రపాలిత ప్రాంతాలు. కేంద్రపాలిత ప్రాంతాల నుండి రాజ్యసభకు ఎన్నికయ్యేటువంటి సభ్యుల సంఖ్య 8. రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని నియమిస్తారు. ఆ 12 మందిని కళలు, సాహిత్యము, సాంఘిక సేవ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిష్ణాతులైనటువంటి 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నియమిస్తాడు. రాష్ట్రపతి రాజ్యసభకు నియమిస్తాడు. ఇది రాజ్యసభకు సంబంధంగా కొంచెం సంక్షిప్తమైనటువంటి సమాచారం. ఓకే.